ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా. మరి ఈరోజు ఒక స్త్రీని గురించి మనము ధ్యానం చేద్దాము. అంటే స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి అలంకారాలు ఆమె ధరించాలి అనేటువంటి విషయం గురించి. మరి ఎట్లాంటి పైరూపం ఎట్లా ఉండాలి, ఎట్లాంటి అలంకారాలు చేసుకోవాలి, దానిని బట్టి దేవుని యొక్క కృప మనం ఏ విధంగా పొందుకోగలుగుతామన్న విషయాలు ధ్యానం చేద్దాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము చదువుతున్నాను చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టిదియు మృదువైనట్టిదునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అంటే ఇక్కడ స్త్రీలు ఎట్లా ఉండాలని చెప్తున్నారు అనమాట. అలంకారము, అక్షయాలంకారము కాకుండా హృదయపు అంతరంగ స్వభావంలో ఏ ఉండాలి అనేసి. మనం ఎట్లా ఉంటామంటే, స్త్రీలైనటువంటి మనము అందరూ ఎట్లా అందంగా ఉండాలి అనేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందంగా ఉండడం కోసం ఎన్నో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతూనే ఉంటుంది. అయితే మరి అట్లాంటి ప్రయత్నాల్లో ఇక్కడ అంత పై వచనాలు కనుక చూసుకుంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండా తమ భార్యల నడవడలు బట్టి రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుట ఎందును, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారములు మీకు అలంకారముగా ఉండక. అలంకారము, వెలుపల అలంకారములు, లోపలి అలంకారములు. వెలుపల అలంకారాలకి మొదటగా అందరూ కూడా ఇచ్చేది ఏంటంటే బాహ్య అలంకరణలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆయన చెప్తున్నాడు, పౌలు గారు కూడా అదే మాట చెప్తున్నమాట. జడలు అల్లుకోవద్దు, జడలు విస్తారంగా మరి నగలు పెట్టుకోవద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి విషయాన్ని మానివేసి ఒక సెంటెన్స్ పట్టుకుని, ఒక మాటను పట్టుకుని దానికి విపరీతమైనటువంటి అర్థాలు తీయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చదివినటువంటి మాటల్లో కూడా ఏమనుందనమాట, జడలు అల్లుకొనుట ఎందు అని ఉంది. అంటే జడలు అల్లుకోవద్దా, అల్లుకోవద్దు అన్నారు కదా అని చెప్పేసి మొత్తం అంతా కూడా జుట్టు విరబూసుకుని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ రోజుల్లో చూసుకుంటే ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ కానీ ఏదైనా పార్టీకి కానీ వెళ్తే అందరూ తలలు విరబూసుకుని ఉన్నటువంటి వాళ్ళే కనబడతారు, కానీ ఎవరు కూడా జడలు అల్లుకున్నటువంటి వారు కనబడరు. అంటే మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తర్వాత ఇంకొకటి కనుక చూసుకుంటే అలంకారము, నగలు, విపరీతమైనటువంటి నగలు, అది ఇంకా అసలు కేజీలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది బంగారమో తెలియదు, వెండో తెలియదు, డూప్లికేటో తెలియదు, ఒరిజినలో తెలియదు. అట్లాంటి నగలన్నీ కూడా పెట్టుకోవడానికి. తర్వాత ఇంకొక మాట ఉంది లాస్ట్లో కనుక చూసుకుంటే, తగుమాత్రపు వస్త్రములు ధరించమంటున్నారు. కాబట్టి ఎక్కువ వస్త్రాలు మేము వేసుకోవాల్సిన అవసరం లేదు. పైన ఒక 1/2 మీటర్, కింద ఒక 1/2 మీటర్, లేకపోతే 1/2 మీటర్లే, పైన పావు కింద పావు వేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలు విపరీతంగా ఈరోజు కనుక చూసుకుంటూ ఉంటే యువతలో మనకి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మరి స్త్రీలైనటువంటి వారు మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మీ యొక్క బిడ్డలు, మీ యొక్క కుమార్తెలు ఎట్లా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు? విపరీతమైనటువంటి జడలు అల్లుకోవద్దు అంటే అక్కడ చెప్పినటువంటి మాట ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం కదా. ఆఫ్రికన్స్ కానీ వేరే వాళ్ళు కానీ చూసుకుంటే వాళ్ళు తల కనీసం 100 జడలు వేసుకుంటూ ఉంటారు. 100 జడలు వేయడానికి ఎంత టైం పడుతుంది? మరి చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు. రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి గంటలు అక్కడే కాలం గడుపుతూ ఉంటారు, అందంగా కనిపించాలి, చక్కగా ఉండాలి అనేసి. మరి అదా దేవుడు కోరుకునేది? దేవుడు అడిగింది ఏమిటి? దేవుడు చెప్పింది ఏమిటి? దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన యొక్క మరి శిష్యుల ద్వారా తెలియజేసినటువంటి మాటలు ఏమిటి అంటే, మీరు పై అలంకారాలకి తావివ్వక మీ యొక్క హృదయాన్ని అలంకరించుకోండి, హృదయాన్ని అలంకరణ చేసుకోండి అని.
అట్లా హృదయ అలంకరణ కలిగినటువంటి ఒక స్త్రీ గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆమె తల్లిదండ్రులు లేనటువంటి కుమార్తె, తన యొక్క పినతండ్రి దగ్గర పెరిగినటువంటి కుమార్తె. ఆమె ఎవరో కాదు, ఎస్తేరు. మరి వాళ్ళు అంతా కూడా తమ యొక్క రాజ్యం నుండి వేరే రాజ్యానికి వాళ్ళు వలస బానిసల కింద వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో కనుక అక్కడ కనుక చూసుకుంటుంటే వాళ్ళు సెకండ్ సిటిజన్స్ కిందే వాళ్ళు ఉంటూ ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో చూస్తే తల్లిదండ్రులు లేనటువంటి ఆమెకి ఎట్లాంటి అవకాశం వచ్చింది, ఎందుకు ఆమెకి అట్లాంటి అవకాశం వచ్చిందని కనుక మనం ఆలోచన చేసుకుంటే, ఆమె దేవుని యందు ఎంతో భయము భక్తి కలిగినటువంటి కుమార్తె, భయభక్తులు కలిగినటువంటి కుమార్తె. అంతేకాదు ఆమె యొక్క సౌందర్యము కనుక చూస్తే ఎస్తేరు రాసినటువంటి గ్రంథంలోనే మనకి ఉన్నది. ఎస్తేరు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయంలో కనుక చూసుకుంటే 7వ వచనంలో, తన పినతండ్రి అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ మనకి ఈ విషయాలు మనకి అందరికీ కూడా తెలిసిందే. ఎన్నోసార్లు వాక్యాలు వినే ఉంటారు. మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె తల్లిదండ్రులు లేనటువంటి కుమార్తె, తల్లి ప్రేమ లేనటువంటి ఆమె, తండ్రి ప్రేమ ఎరిగినటువంటి ఆమె. అయినా కూడా మరి మొర్దెకై ఆమెను చాలా చక్కగా పెంచుకున్నటువంటి మనిషి, చక్కగా ఆదరించినటువంటి వాడు, దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు. మరి అట్లా ఉన్న ఆ ప్రేమలో పెరిగినటువంటి ఆమె ముఖము కూడా అందమైనటువంటిది, సౌందర్యము కలిగినటువంటిది. అందము సౌందర్యము రెండు కూడా ఆమెలో అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇట్లాంటి ఆమెకి అవకాశం వచ్చింది. ఎట్లాగా అవకాశం వచ్చింది? ఏదైనా కూడా మనం గమనించండి, ప్రతిదీ కూడా మనను బట్టే మన యొక్క స్థితి ఉంటూ ఉంటుంది. మనము తీసుకునేటువంటి నిర్ణయాల వలననే మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. ఈమె తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఈమె చేసినటువంటి పనులు కనుక చూసుకుంటే, ఆమె ఏమి పని చేసింది, ఏమి చేసింది అంటే ఆమె ఏమీ కూడా చేయలేదు. ఆమె అక్కడ చేసినటువంటి పని ఏమీ కూడా లేదు. కానీ అయినా కూడా కృపగలిగినటువంటి దేవుడు ఆమెకి ఒక్క అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క అవకాశము ఏంటంటే ఎట్లా వచ్చిందంటే, ఆ రాజు అక్కడ కనుక చూసుకుంటే అహష్వరేషు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన ఒక 127 సంస్థానాలకి రాజుగా ఉంటున్నాడు. 127 సంస్థానాలకి అధిపతిగా ఆయన ఉంటూ ఒకసారి ఏం చేశాడనమాట, ఒక చక్కగా పెద్ద ఈవెంట్ ఒకటి ఇచ్చాడనమాట. అందరినీ కూడా పిలిచాడు, సామంతులు అందరినీ కూడా రండి అని చెప్పి వారందరికీ కూడా విందు ఏర్పాటు చేశాడు. ఒక్కరోజు కాదు, చాలా రోజులు అవి జరుగుతూ ఉన్నాయి. విందు ఏర్పాటు చేసినప్పుడు అది కూడా ఎక్కడ జరిగినాయి? ఉద్యానవనాల్లో పెట్టారనమాట. ఉద్యానవనాల్లో పెట్టారు. రాజు తనకి తగినట్టుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెండితోటి స్తంభాలు తయారు చేయించాడు. చక్కగా డెకరేషన్ పెట్టాడు అనమాట అన్నీ కూడా. తర్వాత అన్నీ కూడా తెరలు వైట్ లేదా ఊదా రంగు వేసినటువంటివి, ఇట్లా మంచి మంచి కలర్స్ తోటి చక్కగా ఆహ్లాదకరంగా అక్కడ ఉంటుంది. ఉద్యానవనంలో చక్కగా రోజు కూడా పార్టీ జరుగుతూనే ఉంది, విందులు విలాసాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒకసారి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏమని అడిగారన్నమాట, రాజా మనం అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం కదా, అదేవిధంగా రాణిగారు కూడా ఇక్కడ ఉంటే ఎంతో బాగుంటుంది అన్నారు. రాణిగారు కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది అనగానే రాజుగారు ఆర్డర్ ఇచ్చారన్నమాట, రాణిని రమ్మని చెప్పారు. మరి రాణిని రమ్మన్నప్పుడు ఆమె ఒక స్త్రీగా ఆలోచించింది. ఆమె ఒక ఎట్లా ఆలోచించిందంటే, వాళ్ళందరూ తాగుతున్నారు, వాళ్ళందరూ ఎట్లాగా ఉంటారు, అక్కడికి నేను ఎట్లా వెళ్ళాలి అని ఆమె తిరస్కరించింది. కానీ ఆమె ఒక రాణిగా ఆలోచన చేయలేకపోయింది. రాజుగారి ఆజ్ఞని అక్కడ శిరసా వహించుకోకుండా ఆమె మరి చక్కగా ఒక 10 మంది తనతో పాటు తన యొక్క సేవకుల్ని, తన యొక్క ఉంటారు కదా వెనకాల అందరూ కూడా సేవకురాండ్రులు అందరినీ కూడా తనతో పాటు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒకసారి అభినందన చేసి తిరిగి వచ్చేసి ఉంటే ఆమె రాణి పదవి ఉండేది. కానీ పడిపోవడానికి ముందు ఏముంటుందంట, గర్వం ఉంటుందంట. గర్వం నడుస్తూ ఉంటుంది. పడిపోవడానికి ముందు గర్వము. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనంలో చూసుకుంటే, నాశనకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అహంకారమైనటువంటి మనస్సు నడుస్తూ ఉంటుంది. అంటే మనిషి యొక్క ఆలోచన, నేను రాణిని, నేనెందుకు వెళ్ళాలి, వాళ్ళందరికీ దగ్గరికి నేనెందుకు కనబరుచుకోవాలి, నేను రాననేసి చెప్పడం జరిగింది. మరి చెప్పినప్పుడు అక్కడ ఆమె కోల్పోయింది ఏంటి అంటే,
భార్య స్థానం ఉంది కానీ రాణి పదవిని ఆమె కోల్పోయింది. 127 సంస్థానాలకి మరి పరిపాలిస్తున్నటువంటి రాజు భార్యగా, రాణిగా, మహారాణిగా ఉన్నటువంటి ఆమె తన యొక్క కిరీటాన్ని కోల్పోయింది. అహంకారంతో, గర్వంతో చేసినటువంటి పనికి కోల్పోయింది ఆమె. ఆ 2 కూడా కోల్పోయింది. మరి ఇక్కడ కనుక చూసుకుంటే అదే అవకాశాన్ని దేవుడు ఇప్పుడు అనేక మంది ముందు పెట్టడం జరిగింది. అందరూ అన్నారన్నమాట, ఇంకొక ఆమెని మరి రాణిగా చేయాలి అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల నుంచి కూడా అనేక మంది కన్యకల్లో రావడం జరిగింది. ఆ కన్యకల్లో చాలామంది అక్కడికి రావడం జరిగింది. ఆ కన్యకలలో ఎస్తేరు కూడా ఉంది. మరి అవకాశం వచ్చినప్పుడు ఆమె అనొచ్చు కదా, నేను రాను, నేను వెళ్ళను, నేను రాను అని ఆమె చెప్పలేదు. అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని ఆమె వినియోగించుకుంది అంటే ఎట్లా వినియోగించుకుంది? ఆమె మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉన్నది అని కనుక చూసుకుంటే 6 నెలలు అక్కడ వాళ్ళు ఎట్లాగా అంటే పరిమళ తైలాలతోటి అలాగే ఇంకా శ్రేష్టమైనటువంటి గోపరస తైలము, 6 నెలలేమో గోపరస తైలము, 6 నెలలేమో సుగంధ వర్గాలతోటి పరిమళ క్రియలు అంటే సంవత్సరం పాటు ఎక్కడ ఉండాలన్నమాట? బ్యూటీ పార్లర్లో ఉండాలి, 24 గంటలు అక్కడే ఉండాలి. ఇప్పుడంటే అన్ని క్రీమ్లు అన్నీ మరి ఇవి వచ్చేసినాయి, కానీ అప్పట్లో కనుక చూసుకుంటే అన్నీ సహజంగానే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఆ గోపరసాలు లేకపోతే పరిమళ తైలాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి వారు. ఇచ్చిన తర్వాత 1 ఇయర్ అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే అంత దూరము ఇప్పుడు స్ప్రే కొట్టుకుంటూ వస్తూ ఉంటారు. స్ప్రే కొట్టుకున్నప్పుడు కొన్ని అయితే భయంకరమైనటువంటి వాసనలు వస్తుంటాయి. ఇక్కడ ఉంటే కిలోమీటర్ వరకు కూడా అది సువాసన అనుకుంటారు, కానీ ముక్కులు పగిలిపోయేటువంటి వాసనలు వస్తూ ఉంటాయి. అట్లాంటి స్ప్రేలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు నడిచి వస్తున్నప్పుడే వీరి శరీరం నుంచి పరిమళ తైలాలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అన్నమాట. అట్లా రావాలి అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అంత కేర్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని చక్కగా మరి మంచి వాతావరణంలో మంచిగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ యొక్క వస్త్రాలు కానీ వాళ్ళ యొక్క ఆభరణాలు కానీ అన్నీ కూడా తయారు చేసి పంపేటువంటి వారు. మరి ఇక్కడ అందరూ కూడా ఏమని అడుగుతారన్నమాట, నాకు ఆ నెక్లెస్ కావాలి, నాకు డైమండ్ నెక్లెస్ కావాలని ఒకళ్ళు, నాకేమో వజ్రాల నెక్లెస్ కావాలని, లేకపోతే ఇంకొకళ్ళేమో నాకు నడానికి మంచి బంగారం ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అక్కడ వాళ్ళు ఇచ్చేదానికన్నా వీళ్ళు కోరేవి ఎక్కువగా ఉండేవి. అలాగే వస్త్రాలు అన్నీ కూడా అందరూ వారికి కావలసినవి అన్నీ కూడా కోరుకొని వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉండేది. కానీ ఇక్కడ ఎస్తేరు దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్తేరు ఏమి కూడా అడగలేదు. ఆ యొక్క ఉన్నటువంటి హేగే ఏదైతే ఇచ్చాడో అవి మాత్రమే ఆమె ధరించి రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆమె యందు ఎంతగానో సంతోషించాడు, ఎంతగానో ఆమెను ప్రేమించాడు, ఆమెనే రాణిగా చేయడం జరిగింది. హల్లెలూయా. అంటే వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోలేదు. కానీ ఆమె చేసినది ఏంటనమాట, ఆమె ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞకి నడుచుకుంటూ ఉండేది. ఎప్పుడు కూడా చక్కగా దేవుని ప్రార్థన చేసుకుంటూ మంచి హృదయంతోటి ఆమె ఉంటూ ఉండేది. అందుకే అంటారు కదా, ఘనతకి ముందు ఏముంటుందంట? వినయము. ఘనతకి ముందు వినయం ఉంటుంది. ఎవరైతే వినయ మనస్సు కలిగి ఉంటారో వాళ్ళకే ఘనత వస్తుంది. ఘనత ఉన్న వాళ్ళకి వినయం ఉంటుంది. ఈ వినయము ఘనత ఉన్నటువంటి వాళ్ళే ఏదైనా కూడా చేజిక్కించుకుంటారు, దేనినైనా కూడా సాధించుకుంటారు. గర్వ హృదయాలు మాత్రము తమకు ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వస్తీ పోగొట్టుకుంది. అదే మహారాణి పదవిని ఎస్తేరు పొందుకుంది. అంటే మనము కూడా మరి ఎట్లాగా దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి ఏ విధంగా మనం రావాలంటే మనము కూడా ఎట్లా ఉండాలన్నమాట, దీన మనసు కలిగి ఉండాలి. ఈ లోకపు ఆలోచనలు కాదు మనకు ఉండవలసింది. దేవుని మీద మనం ఎప్పుడు కూడా ఏకాగ్రతగా ఆయనను ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయనకు మొరపెడుతూ ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. నీవు చక్కగా పాటలు పాడేటువంటి మరి గొంతు దేవుడు నీకు ఇస్తే చక్కగా దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు. నీవు పాడుతున్నప్పుడు అనేక మంది చక్కగా దేవుని ఎంత బాగా స్తుతిస్తున్నారు, ఎంత బాగా మహిమపరుస్తున్నారు అనేసి వారు కూడా నీతో పాటు కలిసి పాడేటువంటి గొప్ప అవకాశము దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అంతేగాని దేవుడిచ్చినటువంటి తలాంతిని మూటగట్టేసి పక్కన పడవేసే నీకు మరి ఏ అవకాశము కూడా రానే రాదు.
దేవుడు నీకు ప్రార్థన చేసేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు నీవు మోకాళ్ళలోని చక్కగా అందరి కోసము ప్రార్థన చేయి. నీ కోసం ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, అంతేకాదు నీ దేశం కోసము ప్రార్థన చేయి. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన తప్పక ఆలకిస్తూనే ఉంటాడు. మరి ఎస్తేరు గురించి మనం చెప్పుకోవాలంటే ఆమె ఎన్నో పరిస్థితులు గుండా వచ్చింది. ఆమె తల్లిదండ్రులు లేనటువంటి అనాథే అయినా కూడా ఆమె మరి అంత దీనస్థితిలో ఉన్నది. అయినా కూడా ఆమె మరి ఏ మాత్రము కూడా బాహ్య సౌందర్యం కోసము ప్రయాస పడుకోకుండా, ప్రయత్నం చేయకోకుండా ఉండగానే దేవుడు ఆమెని అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆమెని హెచ్చించడం జరిగింది. ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె తన యొక్క స్థితిని ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోలేదు. మరి అక్కడ ఉన్నటువంటి హేమాను అందరినీ కూడా చంపేయాలనేటువంటి, మొదటగా నాకు నమస్కారం పెట్టలేదనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో చంపాలి, యూదులు చంపాలనుకున్నప్పుడు 3 రోజులు ఆమె ఉపవాసం ఉన్నది. రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా తను ఉపవాసం ఉండి, తన చెలికత్తెలు ఉపవాసం ఉండి, యూదులందరూ కూడా ఉపవాసం ఉండండి, నేను ఏమైపోయినా కూడా పర్వాలేదు, నా యొక్క జనాంగం రక్షించబడాలి, నా యొక్క జనాంగం రక్షించబడాలి అని ఆమె ఎప్పుడైతే అనుకుని వెళ్ళిందో మరి ఆమెకి అన్నీ కూడా విజయాలే. ఆమె ఎన్నో అవరోధాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు అయినా కూడా ఆమె ఏ మాత్రము కూడా తన విశ్వాసంలో సడిలిపోకుండా, విశ్వాసంలో వెనుకకు తగ్గకోకుండా నాకు ఏమైనా కూడా పర్వాలేదు అనుకున్నది. కానీ అక్కడ అంతకుముందు మాత్రము మొర్దెకాయి ఒక మాట చెప్పాడు, నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. నీవు మరి నీ యొక్క జనాంగానికి న్యాయం చేయాలంటే చేయడం కోసమే దేవుడు నిన్ను అంత ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవునికి సహాయము నీ వలన కాకపోతే మరేం పర్వాలేదు, నీవు చెయ్యకపోయినా పర్వాలేదు, దేవునికి సహాయము అనేక రకాలుగా ఆయన చేసుకోగలుగుతాడు, ఎవరినైనా కూడా లేపగలుగుతాడు. కానీ నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు మాత్రము మర్చిపోవద్దని ఎప్పుడైతే ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడో వెంటనే మరి ఈ యొక్క ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రకటన చేసింది. మరి రాజు దగ్గరికి వెళ్ళింది, రాజు యొక్క మన్నన పొందుకుంది, విజయాన్ని సాధించింది. ఈ యొక్క హామాను మరి మొర్దెకాయిని చంపడానికి ఎన్ని అడుగులు అంటే చాలా 50 మూరలు ఎత్తుగలిగినటువంటి ఉరికొయ్యను తయారు చేశాడు. ఉరికొయ్యను తయారు చేసినటువంటి అతనికి దాని మీద అతనే ప్రాణం విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇతరులకి కీడు చేయాలి అనేటువంటి తలంపు ఎవరిలో ఉంటుందో, ఎవరైతే కంచెని కొడతారో వాళ్ళని పాము కరుస్తుంది, ఎవరైతే రాయిని దొర్లిస్తారో ఆ రాయి వాళ్ళని తునాతునకలు చేసేస్తూ ఉంటుంది. కంచె కొట్టకూడదు, రాయిని దొర్లించకూడదు. అలాగే మనము కూడా ఎట్లా ఉండాలన్నమాట, దేవుని యొక్క మాటకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. మనము ఇతరులకి కీడు చేయాలనుకుని ఒక పెద్ద గొయ్యి తవ్వాడు. మరి గొయ్యి తవ్వితే ఏమైంది, ఆ గోతులో వాడే పడ్డాడు. ఈ యొక్క హామానే దాంట్లో ఆ గోతులో ఆయన పడి చనిపోవడము, అంటే ఆ ఉరి కంబం మీద అతన్నే ఉరి తీయడము జరిగిపోయింది. మనము ఇతరులకు మంచి కోసము మంచి చెయ్యాలి, ఇతరుల క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా స్త్రీలమైనటువంటి వారు మనము ఎట్లా ఉండాలంటే విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. ఎస్తేరు ఆ విధంగానే ప్రార్థన చేసింది, చక్కగా దేవుని యొక్క దీవెనలు పొందుకుంది, భర్త యొక్క కృప లేకపోతే భర్త యొక్క ప్రేమని ఆమె పొందుకోగలిగింది. ఎన్నో అవరోధాలని జయించుకుంటూ తన యొక్క జనాంగాన్ని ఆమె రక్షించుకుంది. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలంటే మనకి కూడా ఒకటే ఆయుధము, ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాసంతో మనము కూడా ప్రార్థన చేసినప్పుడు మనము మరి చేసినటువంటి ప్రార్థన, నేను ఉపవాసం ఉంటున్నాను మీరు కూడా రండి అని చెప్పేసి ఉపవాసాల ప్రకటన చేసినప్పుడు అనేక మంది మనతో కూడా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మనకి జవాబు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మరి అంతేగాని ప్రతిదానికి కూడా విపరీతమైనటువంటి అర్థాలు, అది పట్టుకుని అది అట్లాగా ఇది ఇట్లాగా అనేసి ఎప్పుడు కూడా చెప్పకూడదు. తెలుగులో ఒక సామెత ఉంది, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంట. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అంటే ఏంటనమాట, ఇప్పుడు ఏదన్నా వచ్చిందనుకోండి, దాంట్లోంచి దేవుని మార్గంలోనికి వెళ్ళాలని మాత్రం అనుకోరు. దాంట్లోంచి బయటపడాలంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరి నెత్తి మీద చేయి పెట్టాలి, ఎవరిని శపించాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని చంపాలి, ఎవడు కుటుంబాన్ని నాశనం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలే కానీ మంచి చేద్దాము అనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఉండదు.
మరి బైబిల్లో మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో కూడా ఇట్లాగే విపరీతమైనటువంటి అర్థాలు తీసేటువంటి వారు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని చదవడం రాకపోతే చదివించుకొని 1-2 సార్లు ధ్యానం చేసినప్పుడు దేవుడే మీకు ఆ విషయాన్ని బోధపరుస్తాడు. మరి చక్కగా దేవుడే అన్ని విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటాడు. మనము నడవవలసినటువంటి త్రోవలు, ఏ త్రోవలో మనం వెళ్ళాలి. ఈ లోకపు ఆశలు వెంబడి పరిగెత్తుతున్నావా? 24 గంటలు బ్యూటీ పార్లర్లో ఉంటూ, మరి ఫోన్లు పట్టుకుంటూ, మరి సినిమాలు చూసుకుంటూ, షికారులు చేసుకుంటూ, లేకపోతే షాపింగ్. ఏం షాపింగ్ అంటే విండో షాపింగ్, కొనేదే ఉండదు, పెట్టేదే ఉండదు, విండో షాపింగ్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ కూడా చేయడం వలన మరి ఏమి సంతోషం ఉంటుందా? ఏమైనా ఆనందం ఉంటుందా? కుటుంబంలో ఏమన్నా ఉంటుందంటే ఏమీ ఉండదు. ఎప్పుడు చూసినా కూడా దుఃఖము, ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులే కనబడుతూ ఉంటాయి. అక్కడ విస్తారమైనటువంటి బంగారము వద్దు అన్నది ఎందుకంటే మీకు ఉన్నటువంటి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని మీకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో దానితోటే మీరు సరిపెట్టుకోవాలి, దానితోటే మనము సరిపెట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు నాకు 30 తులాలు పెట్టి నాకు వడ్డాణం చేయించవంటే తులం కొనుక్కోవడానికే చాలా కష్టమవుతుంది. 30 తులాలు పెట్టి నేను ఎక్కడ వడ్డాణం చేయించాలంటే నువ్వు రేపు ఈ పాటికి చేయకపోతే నేను ఉరేసుకు వస్తానని బెదిరించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్తావా ఇవా, తెస్తావా తేవా అని పీడించేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. అందుకనే మరి విస్తారమైనటువంటి బంగారం కానీ లేకపోతే ఇంకా విస్తారంగా అలంకరణ కానీ వద్దు అని చెప్తున్నది దానికోసమే. మరి ఇక ఒక్కొక్క క్రీములు కానీ లేకపోతే ఫేషియల్స్ కానీ వీటికి కానీ ఒకసారి వాళ్ళు వెళ్ళారంటే 5,000 10,000 అంత వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. అంటే అన్ని రకాలుగా అంటే ఒక్కొక్క ఫేషియల్కి మరి రకరకాల ఎంతో ధనాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇట్లాగా ధనమంతా కూడా దానికోసము పెట్టే కన్నా అవన్నీ కూడా మానివేసుకుని నీ యొక్క హృదయాన్ని దేవునికి అర్పణ చేసుకుంటే హృదయాలంకరణ మనకి ఎంతో ముఖ్యమనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ ముఖ్యమైనటువంటి హృదయాలంకరణ ఏంటి అంటే సాధువైనట్టు మృదువైనట్టుది, సాధువైనటువంటిది. సాధువు మన మనస్సు ఎట్లా ఉండాలన్నమాట, సాధుత్వము కలగా ఉండాలి. ప్రతి విషయానికి కూడా కోపడిపోయి చికాకు పడిపోయి భర్తని తిట్టడము, పిల్లల్ని తిట్టడము, విసుక్కోవడము, నేనే చెయ్యాలా ఈ పనులన్నీ కూడా అనేసి మరి బాధపడుతూ ఉంటారు. అట్లాంటివన్నీ కూడా మానేసి దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు గొప్ప శక్తి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ ఇచ్చినటువంటి శక్తితోటి చక్కగా అన్ని పనులు కూడా కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి పని. ఆమె మరి సామెతలు 31లో కనుక చూసుకుంటే ఆమె ఒక స్త్రీ ఎట్లా పనిచేస్తుందో మనందరికీ కూడా తెలుసు. దూరం నుంచి మరి అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది. ఉదయాన్నే లేచి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. తన ఇంటి వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. అంతేకాదు రాత్రిపూట కూడా ఆమె దీపము ఆరిపోకుండా పని చేస్తూనే ఉంటుంది. మరి ఎన్నో రకరకాలైనటువంటి పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఈ రోజుల్లో అయితే వంట చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎక్కడ చూసినా కూడా మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి హోటల్స్లో కానీ పెద్ద హోటల్స్, చిన్న హోటల్స్, రోడ్ సైడ్ ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా జనము బయటే తింటున్నారు కానీ ఇళ్లలో తినేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. మరి ఫోన్ ఉంటుంది, ఫోన్ కొడుతూ ఉంటారు, ప్యాకెట్లు ఇంటికే వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏ మాత్రము కూడా కష్టపడుకోకుండా ఏ మాత్రము కూడా మరి వాళ్ళు చేయకోకుండానే ఇతరుల మీద దూషించడము జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క అలంకరణలు ఏమంటారు, సాధువైనటువంటిది. మనము కష్టపడి పని చేయాలి. మనం ఎవరైతే కష్టపడి పని చేస్తారో నీ యొక్క చేతుల కష్టార్జితమును నిశ్చయముగా అనుభవించదు అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మృదువైనటువంటిది, మన మాట ఎట్లా ఉండాలన్నమాట, మృదువైనటువంటిదిగా ఉండాలి. కూరలో ఉప్పేసినప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో మరి అట్లాగే మనము కూడా మాట్లాడేటువంటి మాట కూడా చాలా మృదువుగా ఉండాలి. అంతేగాని ఎవరైనా ఒక మాట అన్నారంటే 10 మాటలు అనడము, లేకపోతే ఇంకా ఒక పెట్రోల్ పోసినట్లు, లేకపోతే ఇంకా అగ్నిలో అజ్యం పోసినట్లు మన మాట ఉండకూడదు. మన మాట ఎట్లా ఉండాలంటే మృదువైనటువంటిదిగా ఉండాలి. అందరూ కూడా మనతో మాట్లాడేటట్టుగా మనము ఇతరులతోటి సంభాషణ చేయాలి. మనము అంతేకాకుండా హృదయాలంకరణ ఇవి ఎంతో ముఖ్యమైనటువంటివి. అందుకనే మరి మనము ఎట్లా ఉండాలన్నమాట, ఎస్తేరు ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకుందో, తను మహారాణి అవడానికి కారణం ఏంటన్నమాట, ఆమె తనను తాను తగ్గించుకుంది. నేను అందగత్తిని కదా అని ఆమె ఏమి ఫోజుగొట్టలేదు. నేను మరి ఎంతో సౌందర్యం గలదాన్ని కదా అని ఆమె ఏమాత్రము కూడా విర్రవేగిపోలేదు. ఆ అందము సౌందర్యము ఉన్నా కూడా ఆమె తగ్గించుకుంది. ఎందుకంటే కళ్ళెదురుగుండానే అక్కడ ఆమె చూసింది ఏంటి,
వస్తే ఏ విధంగా అంత అందగత్తే ఏ విధంగా తన యొక్క కిరీటాన్ని పోగొట్టుకుందో ఆమె చూస్తుంది. మరి ఆ కిరీటం కావాలని ఈమె ఆశించలేదు, కానీ దేవుడే ఆమె యందు మరి ఉండి ఆమెకి ఆ కిరీటాన్ని ఇవ్వడం జరిగింది. మనము కూడా మరి దేవుని దగ్గర నుంచి కిరీటం పొందుకోవాలి. దేవుడిచ్చే నిత్య మహిమలోకి, నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే, మన పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే మనము కూడా సాధువైనటువంటిది, గయ్యాళ్ళలాగా మనం ఉండకూడదు. గయ్యాళ్ళ ఉంటే గయ్యాళ్ళలో మిద్దె మీద ఉండే ఇంట్లో ఉండే కన్నా మిద్దె మీద ఎక్కడో పైన ఎక్కడో ఉంటే మంచిది అనేసి చెప్తూ ఉంటారు. అట్లా కాదు, మనం సాధువైనటువంటిది, మృదువైనటువంటిది హృదయంలో మనం అట్లే నింపుకొని ప్రేమ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని ప్రేమని మనం ఇతరులకి తెలియజేస్తూ ఉంటామో, దేవుడు మనకిచ్చినటువంటిది ఇతరులతో పంచుకుంటూ ఉంటామో, అప్పుడే దేవుని యొక్క కృప మనల్ని ఎంతగానో నిలబడుతుంది. ఎన్ని రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినా, సాతాను ఎంతగా చెలరేగిపోతున్నా, ఎక్కడ చూసినా కూడా మరి కోర్టు కేసులు కానీ, మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం కానీ, లక్షలు మరి హాస్పిటల్కి పెట్టడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా జరగకోకుండా ఉండాలి అంటే, మన పిల్లలు దీవించబడాలి అంటే, మన పిల్లలకి మంచి ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మనము కూడా ఏ విధంగా ఉండాలన్నమాట, తగ్గించుకోవాలి. అదేవిధంగా ఎస్తేరు ఏ విధంగా అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో, ఆమె ఒక్కతే వండుకోకుండా అందరినీ ఏ విధంగా ఎలర్ట్ చేసిందో, మనము కూడా మన యొక్క అందరినీ కూడా, మన యొక్క జనసమూహాన్ని, మన యొక్క బంధువుల్ని, మన యొక్క రక్త సంబంధుల్ని అందరినీ కూడా మనము కూడా, మీరు కూడా రండి, ఉపవాసం ఉండండి, మనమంతా కూడా మన కోసము ప్రార్థన చేద్దాము, మన యొక్క క్షేమం కోసము మనం ప్రార్థన చేద్దాము, మన యొక్క దేశం కోసం మనము ప్రార్థన చేద్దాము. ఎందుకంటే శాసనాల మార్చగలిగేటువంటి దేవుడు మన దేవుడు మాత్రమే. ఆ శాసనాల మార్చే దేవుడు, ఆయనను మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు కూడా మారిపోతాయి. మనకు కూడా ఆ శాతాన్ని వెళ్ళగొట్టి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనం కూడా విజయాన్ని పొందుకుంటాము. ఎస్తేరు ఏ విధంగా అయితే విజయాన్ని పొందుకుందో, నేను కూడా అనేక విషయాల్లో మరి విజయాన్ని పొందుకున్నాను. అట్లాగే నాకు ఇచ్చినటువంటి దేవుడు, ఎస్తేరుకి ఇచ్చినటువంటి దేవుడు మీకు మీరు కూడా అట్లాంటి విజయాన్ని పొందుకోవాలనేసి నేను కోరుతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన వసి తన యొక్క సౌందర్యాన్ని బట్టి అతిశయించి తనకు ఇచ్చినటువంటి ఆ యొక్క కిరీటాన్ని పోగొట్టుకుని, మహారాణి అనేటువంటి కిరీటాన్ని పోగొట్టుకుంది తండ్రి. మరి నాయన అవకాశము ఇచ్చినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి ఎస్తేరు ప్రభా, మరి నాయన దానిని చేజిక్కించుకుంది. మరి ఎల్లప్పుడూ కూడా ప్రభా, మరి నాయన నిన్ను ప్రార్థన చేసుకుని ఉండేటువంటి భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కృపగలిగినటువంటి మా దేవ, ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, వాటన్నిటిని కూడా తొలగించి ప్రభా, నీ యొక్క శాంతిని, నీ యొక్క సమాధానాన్ని మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద మరి నీ యొక్క విపరీతమైనటువంటి దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కలవరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.